వినిపించట్లేదండి. మీరు మ్యూట్‌లో ఉన్నారా? హరే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. మనము త్రైగుణ్య ఉపనిషత్, నిస్త్రైగుణ్య ఉపనిషత్ ఆ శ్లోకం దగ్గర ఉన్నాం. 45వ శ్లోకం మొదలు పెట్టాలి. చదువుదాం ఒకసారి శ్లోకము. త్రైగుణ్య విషయా వేద త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో కామనిందోపనిషత్ పూర్తయింది. కామనిందు ఆ 3 శ్లోకాల్లో కామ్యకర్మలను నిందించడం అయినది. అంటే కామ్య కర్మలను చేసేవాళ్ళు నిందించడం కాదు తాత్పర్యము. నహి నిందా న్యాయము అంటాము. నిందిస్తున్నారు అంటే దాని ఆపోజిట్ అయిన దాన్ని యొక్క ప్రామినెన్స్ పెంచడానికని. సో నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యతను పైకి తీసుకురావడానికి కామ్యకర్మల్ని నిందిస్తున్నారు. సో జీవితం కామ్యకర్మలతోనే స్టార్ట్ అయినా ఒక పాయింట్కి వచ్చేసరికి కామ్యకర్మల మీద ఆసక్తి తగ్గించుకుని నిష్కామంగా కర్మలు చేసుకుంటే అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానము అర్థం అవడానికి యోగ్యత, మన బుద్ధిలోని మనసులోని యోగ్యత కలుగుతుందనే అనే ప్రయోజనంతో ఇది చెప్పడం అవుతోంది. సో అయితే వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఎవరైతే కామ్యకర్మలను మీద అధికంగా ఆసక్తి కలిగి ఉంటారో, ఇక్కడ కామ్యకర్మలు అంటే పైగా రిలీజియన్ చెప్తున్నటువంటి కామ్యకర్మల గురించి చెప్తున్నారు మోస్ట్లీ. అంటే వేదంలో చెప్పినటువంటి కామ్యకర్మలు. అయితే వేదంలో చెప్పిన కామ్యకర్మలు ఎలా ఉంటాయంటే, లౌకికంగా మనము మోస్ట్లీ సైంటిఫిక్ గా సంపాదించుకునే, అంటే సైంటిఫిక్ గా ఇప్పుడు ఏదో గోల్డ్ తయారు చేయాలంటే గోల్డ్ అనే అదే ఓర్ నుంచి మెటల్ తయారు చేస్తారు, గోల్డ్ మెటల్. అటువంటి దాంతో ఏదో ఆభరణం చేసుకుంటాను, అటువంటి కోరికలకు వేదం అవసరం లేదు. అటువంటి కోరికలు ఎలాగో మనము ఎలా చేసుకోవాలి, మొబైల్ ఫోన్ ఎలా తయారు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి కోరికలకి వేదం అవసరం లేదు. వాటికి ఆ కోరికలకి ఎలాగా మనము సైంటిఫిక్ డెవలప్మెంట్ తో ఆ కోరికలు, ఆ సౌకర్యాలను, కోరికలను తీర్చుకునే పద్ధతులు కనిపెడుతూనే ఉంటారు. సో అటువంటివి ఉండవు సాధారణంగా ఏంటంటే మోస్ట్లీ అంటే న్యాచురల్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ తో సాధించలేనటువంటి కోరికలు. ఇప్పుడు స్వర్గాన్ని పొందాలి, అటువంటి కోరికలు అంటే కొంచెము గ్రాండియోస్ గా ఉంటాయి కోరికలు చాలా. అటువంటి కోరికలు ఉంటాయి వేదంలో, వేదిక్ రిలీజియన్ లో. సో ఆ రిలీజియస్ కోరికలను గురించి చెప్తున్నమాట. అందుకని అక్కడ వేదవాద రతాహ అంటారు. అంటే వేదంలో చెప్పినటువంటి కామ్యకర్మలలో ఉండేటటువంటి అర్థవాదములు, అంటే ఆ కామ్యకర్మలను అడ్వర్టైజ్ చేసేటటువంటి స్టేట్మెంట్స్, వాటి మీద ప్రీతి కలవారు. ఇంకా నాణ్యత స్థితి వాదిన, జీవితం అంటే వేదంలో చెప్పినటువంటి స్వర్గము వగేరా ఫలములు ఏవైతే ఉన్నాయో, పుణ్యం సంపాదించుకుని స్వర్గము చేరాలి, మోక్షం అంటే అదే, దానిని మించిన మోక్షం లేదు అనేటటువంటి అభిప్రాయం కలిగిన వారు, అంటే కర్మకాండయందు విపరీతమైన ప్రీతి కలిగినటువంటి వారు. సో అటువంటి వారికి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధి అందు అంటే ఒక సమత్వమైనటువంటి మనస్తత్వము కుదరదు అని అందులో వ్యవసాయాత్మిక బుద్ధి, రేజర్ షార్ప్ ఫోకస్, సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఒక కోరిక నుంచి ఇంకొక కోరిక, ఒక కోరిక నుంచి ఇంకొక కోరిక అలాగ పరిగెడుతూనే ఉంటుంది మనసు. సో దేని మీద కూడా ఫోకస్ నిలువదు. సో వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిష్కామంగా కర్మలు చేసుకుని అంతఃకరణ శుద్ధి
అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానమునకు యోగ్యత కలగాలి. అది అది వ్యవసాయాత్మిక బుద్ధి, సింగిల్ పాయింటెడ్ ఫోకస్. ఆ సింగిల్ పాయింటెడ్ ఫోకస్ లో ఏ పనైనా కూడా మీరు ఫోకస్డ్ గా చేయగలుగుతారు. కోరికల మీద ఆసక్తి తగ్గించుకుని ఏ పనైనా చేయగలుగుతారు. అలా లేని వాళ్ళకి కామాత్మానః స్వర్గపరాః భోగైశ్వర్య ప్రసక్తానాం పుష్పితాం వాచం ప్రవదంతి తయా అపహృత చేతసాం. ఆ వేదంలో చెప్పినటువంటి లేదా ఆ కామ్యకర్మల యొక్క ఫలముల గురించి చెప్పినటువంటి అందమైన మాటలు, అంటే వినడానికి రమణీయమైనటువంటి మాటల చేత వాళ్ళ చేతస్ అంటే వాళ్ళ బుద్ధి అపహరించబడుతుంది. అంటే ఫోకస్ వాళ్ళకి. సో అందుకని వ్యవసాయాత్మిక బుద్ధి నా విధీయతే, వాళ్ళకి ఆ రేజర్ షార్ప్ ఫోకస్ అనేది, సింగిల్ పాయింటెడ్నెస్ అనేది ఉండదు జీవితంలో అని చెప్పి, అయితే వాళ్ళ గురించే చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తున్నారు. కాకపోతే దీన్ని నిస్త్రైగుణ్య ఉపనిషత్ అంటాం ఈ శ్లోకంని. దీని తర్వాత వచ్చే శ్లోకంను కూడా చాలా మంచి శ్లోకము. తర్వాత 47లో కర్మణ్యేవాధికార అది రాబోతోంది. ఆ శ్లోకం అందరికీ తెలిసినటువంటి చాలా చాలా గొప్ప శ్లోకం ఒకటి ఉంది. సో దానికి బిల్డప్ ఇదంతా. 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికార మా ఫలేషు కదాచన అని చెప్పడానికి ఇదంతా బిల్డప్ అన్నమాట. దానికి బ్యాక్గ్రౌండ్ సిద్ధమవుతోంది ఆ ఇన్స్ట్రక్షన్. సో నా 45, 46లో చాలా మంచి శ్లోకాలు. అయితే నిస్త్రైగుణ్య ఉపనిషత్ అని పేరు దీనికి. ఒకసారి అవతారికి చదువుతాము. ఏ ఏవం వివేక బుద్ధిరహితాః తేషాం కామాత్మనాం. సో ఏవం వివేక బుద్ధిరహితాః, ఎవరైతే ఈ విధముగా ముందు చెప్పినటువంటి విధముగా వివేక బుద్ధి లేనటువంటి వాళ్ళు, అంటే తయా అపహృత చేతసాం అనుందిగా ముందు శ్లోకంలో. సో అపహరించబడినటువంటి వివేకం కలిగిన వారు, అంటే వివేకం అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది పరమాత్మ కాదు అనేటటువంటి వివేకము లేనటువంటి వాళ్ళే ఎవరికైతే వివేక బుద్ధి ఈ విధముగా, అంటే ముందు చెప్పబడిన విధముగా వివేక బుద్ధి లేని వాళ్ళు, అటువంటి తేషాం అంటే అటువంటి కామాత్మనాం, అటువంటి కోరికలే వారి స్వభావముగా ఉన్నటువంటి వారికి ఏమిటి చెప్తున్నారు? త్రైగుణ్య పద విభజన. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవ అర్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో ఓ అర్జున, త్రైగుణ్య విషయ వేదాహ. సో ఈ వేదాలు అంటే వేదవాదములు అని అర్థం. ముందు 2 శ్లోకాల ముందు వేదవాదరతాహ అని వచ్చింది. వేదవాదములు అంటే వేదవాదములు అంటే మళ్ళీ వేదములో చెప్పినటువంటి అర్థవాదములు అని అర్థం. అంటే కామ్యకర్మలకు చేస్తున్నటువంటి అడ్వర్టైజింగ్ స్టేట్మెంట్స్, వాటికి అర్థవాదం అని పేరు. సో వేదాహ అంటే ఇక్కడ వాటి గురించి చెప్తున్నారు. సో వేదంలో చెప్పినటువంటి ఆ కర్మల యొక్క ఫలములు, వాటి గురించి చెప్పినటువంటి అర్థవాదములలో చెప్పినటువంటి కర్మల యొక్క ఫలములు. అంటే ఇప్పుడు రాష్ట్రకామో యజేత అని ఉంటుంది. అంటే రాష్ట్రము కావాలనుకునేవాడు ఈ యజ్ఞము చేయాలి. పుత్రకామేష్టి యాగము, దశరథుడు పుత్రకామేష్టి యాగము చేశాడు. అలాగే అశ్వమేధ యాగము దశరథుడు కూడా చేశాడు, అశ్వమేధ యాగము. సో అది బోల్డ్ అంత పుణ్యాన్ని ఆశించి అశ్వమేధ యాగము చేస్తారు. అంటే బ్రహ్మలోకము, దాని రిజల్ట్ అశ్వమేధం యాగము చేసిన వాడికి బ్రహ్మలోకము సిద్ధిస్తుంది. అంటే స్వర్గముల్లో ఉత్తమమైనటువంటి స్వర్గం అన్నమాట. అంటే స్వర్గలోకము, సత్యలోకము, దానికంటే ఉన్నతమైనది బ్రహ్మలోకము. ఆ బ్రహ్మలోకము సిద్ధిస్తుంది అశ్వమేధ యాగం చేస్తే. సో ఇటువంటి కామ్యకర్మలు, దాని యొక్క ఫలము, అవన్నీ కూడా ఏమిటి? త్రైగుణ్య విషయ. సో ఏం చెప్తున్నారంటే లౌకికమైనవైనా
అలౌకికమైనవైన అంటే ఇహలోకంలో వచ్చే సుఖములుగైనా లేదా పరలోకంలో వచ్చే సుఖములైన అంటే స్వర్గము బ్రహ్మలోకము వాటి వరకు బ్రహ్మలోకము వరకు మొత్తము మీరు ఊహించుకోగలిగినటువంటి సుఖములన్నీ కూడా భూమి మీద కావచ్చు లేదా స్వర్గలోకాల్లో కావచ్చు, అవన్నీ కూడా త్రైగుణ్య విషయ, అవన్నీ త్రిగుణాత్మకమైన విషయములే. సో అంటే ఈ సృష్టి, ఈ జగత్తు 3 గుణములతో చేయబడినది అన్నటువంటిది వేదాంతిక్ కాన్సెప్ట్. అంటే రిడక్షనిజం అంటాం. అంటే కనిపించే వాటిని అన్నింటినీ కూడా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వీలుగా కొన్ని తక్కువ పారామీటర్స్ కి ఫిలాసఫర్స్ రెడ్యూస్ చేస్తూ ఉంటారు. అలా చేసిన రిడక్షనిజం అంటాం, వేదాంతిక్ రిడక్షనిజం అంటారు. దాంట్లో అంటే ఇప్పుడు పంచమహాభూతములు, ఇప్పుడు సృష్టి అంతా పంచమహాభూతములతో చేయబడింది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, అన్నిట్లోనూ ఇదే ఉంటుంది. ఈ సృష్టిలో ఎక్కడ చూసినా, మన శరీరంలో చూసినా, అక్కడ ఎదురుకుండా కనిపించే సూర్యమండలంలో చూసినా ఈ 5 కనిపిస్తాయి. ఈ 5 తప్పించి వేరేది ఒకటి ఉండదు. అది రిడక్షనిజం. అలాగే ఇంకొక ఫర్దర్ రిడక్షనిజం, సత్వరజస్ తమో గుణములు ఉంటాయి. ఎక్కడ ఈ సృష్టిలో ఎక్కడ చూసినా సత్వగుణము, తమోగుణం, రజోగుణము, తమోగుణము. అయితే ఈ వేదములో చెప్పే ఫలములు ఎంత గొప్ప ఫలములైనా సరే, సో వేదంలో చెప్పే గొప్ప ఫలములే గురించే త్రైగుణ్యములు అంటున్నారంటే, వేదంలో చెప్పనటువంటి లౌకికమైనటువంటి ఫలములు, ఈ మొబైల్ ఫోన్లు, సోఫాలు, కార్లు, ఇళ్ళు, సుఖాలు, అవన్నీ కూడా త్రిగుణాత్మకమైన విషయములే. అంటే అవన్నీ త్రిగుణాత్మకములో భాగమే, అంటే జగత్తులో భాగమే, అంటే ఆత్మస్వరూపము కాదు అని 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 చెప్తున్నారు. అవన్నీ త్రైగుణ్యములే. సో ఎంత గొప్ప ఫలమైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది ఈ 3 గుణములకు చెందినదే అవుతుంది, అంటే త్రిగుణములతో చేయబడినదే అవుతుంది. కానీ నువ్వు అర్జున, ఆన్ ది అదర్ హ్యాండ్, నువ్వేం చేయాలంటున్నాడు? నిస్త్రైగుణ్య భవ, నువ్వు 3 గుణములకి అతీతముగా ఉండుము అని చెప్తున్నాడు. అంటే సంసారమునకు అతీతము అంటే 3 గుణములకు అతీతం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను ఈ శరీరము, మనసు, బుద్ధి, అది తమో గుణం అంటారు. తమో గుణం ప్రధానముగా ఉన్న వాళ్ళకి దేహాత్మ భావము ఎక్కువ ఉంటుంది, అంటే దేహాభిమానం ఎక్కువ ఉంటుంది. నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అభిమానము చాలా ఎక్కువ ఉంటుంది. అది తమో గుణ ప్రధానము. తమస్సు అంటే అజ్ఞానము, బాగా దాన్ని ఏమంటాడు, కరడుగట్టిన అజ్ఞానం అనమాట. అంటే నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పినా కూడా వాళ్ళకి ఆ మాట అసలు నచ్చదు, వెంటనే డిస్కౌంట్ చేసి ముందుకు వెళ్ళిపోతారు. సో దాన్ని, అది తమో గుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆ దేహాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది తమో గుణం. నెక్స్ట్, నేను కర్తను, నేను ఫలానా పని చేస్తున్నాను, నేను భోక్తను, ఈ పని చేస్తున్నది నేను, సో అందుకని ఈ పని నుంచి వచ్చినటువంటి ఫలమును నేను అనుభవిస్తాను. పుణ్యమైతే పుణ్యము, సో దానివల్ల సుఖము, పాపమైతే పాపము, నేను పాపాన్ని అనుభవిస్తాను, సో దుఃఖము. సో నేను ఫలానాది, నేను కర్తను, నేను భోక్తను, అది రజోగుణ ప్రధానం. సో తమో గుణం తగ్గింది, దేహాభిమానం తగ్గింది, కానీ కర్తృత్వ భోక్తృత్వములు ఉన్నాయి బాగా. అది కూడా ఉంటుంది. మనలోనే పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది మనం ఎక్కడున్నాం అన్నది. సో ఐదర్ తమో గుణ ప్రధానంగా ఉంటాం సాధారణంగా, అంటే దేహాభిమానము ఎక్కువగా ఉండి ఉంటాము, లేదా దేహాభిమానం తగ్గుతుంది కొంచెము, కానీ నేను కర్తను, నేను చేస్తున్నాను, నేను ఈ ఫలాన్ని పొందుతాను, నేను ఈ ఫలాన్ని పొంది నేను సుఖాన్ని అనుభవిస్తాను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను ఆనందంగా ఉన్నాను, నేను టెన్షన్ లో ఉన్నాను, ఫీలింగ్స్, అది రజోగుణ ప్రధానం. అయితే ఇంకొంచెం ప్రోగ్రెస్ అయితే లైఫ్ లో సత్వగుణము పెరిగినప్పుడు అప్పుడు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది, నేను శరీరము నాకు ఉన్నది, శరీరానికి ఏదో ఇబ్బంది వచ్చింది అనుకోండి, శరీరానికి ఇబ్బంది వచ్చింది కానీ నాకేం పర్వాలేదు అని క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఈ భావన కూడా ఉంటుంది మనకి. ఓ జ్వరం వచ్చినప్పుడు, ఏదో హై ఫీవర్ వచ్చినా కూడా లోపల అప్పుడప్పుడు తెలుస్తుంది, వచ్చింది కానీ పర్వాలేదు, నేను బానే ఉన్నాను, శరీరానికి అయితే కష్టం ఉంది బట్ ఐఎమ్ ఫైన్. అంతే, అది సత్వగుణం. అంటే తెలుస్తోంది అనమాట క్లియర్ గా, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, క్లారిటీ ఆఫ్ అవగాహన, అది సత్వగుణ ప్రధానము. అంటే సాక్షిభావము నిలబడుతుంది కాస్త మనసులో. సుఖము, దుఃఖమైన పీరియడ్ నడుస్తోంది బట్ ఐఎమ్ ఫైన్, ఐ నో దిస్ విల్ పాస్. ఎసెన్షియలీ ఏదో టైంలో, ప్రతి టైము కూడా వస్తుంది పోతుంది, అలాగే ఈ కష్టమైన పీరియడ్ కూడా
వెళ్ళిపోతుంది అన్న అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది మనసులో. అది డెవలప్ అయినప్పుడు అది సత్వగుణ ప్రధానం. అంటే నేను సాక్షిని అని క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఆ భావం ఉంటుంది. ఆ, అది సత్వగుణ. సో ఇక్కడ అర్జునుడికి చూడండి ఇన్స్ట్రక్షన్, ఆ 3 స్టేజీలు కూడా దాటి ముందుకెళ్ళాలి. అంటే కామ్యకర్మలకు ఉన్న అటాచ్మెంట్ తగ్గించుకుని, అంటే ఎందుకు, అవన్నీ త్రిగుణాత్మకమైనవి, అవి అవి మారిపోతూ ఉంటాయి, అవి ఏవి ఏవి పెర్మనెంట్ కాదు. సో ఇప్పుడు ఎదురుగుండా కనిపించే సూర్యమండలము కూడా త్రిగుణాత్మకమైనదే కనిపిస్తోంది, అంటే త్రిగుణాత్మకమైనది. సో అది అంటే ఏంటి, ఒక రోజు అది ఉండకుండా పోతుంది, ఒక రోజు మారిపోతుంది అని తెలుసుకుని నిస్త్రైగుణ్య భవ. సో త్రిగుణములకు అతీతముగా ఆ ఆ, ఉండుము అని అర్జునుడు. భవ అంటే ఆర్డర్ ఆల్మోస్ట్. నిస్త్రైగుణ్యో భవ అనే త్రిగుణాత్మలకు అతీతముగా ఉండుము అని చెప్తున్నాడు. అంతేకాకుండా నిర్ద్వంద్వ, ద్వంద్వములకు అతీతముగా ఉండుము. మొన్న చెప్పుకున్నాం మనం, ద్వంద్వములు బయట జగత్తులో ద్వంద్వములు లేవు. జగత్తులో ఉన్నది గ్రెడేషన్. ఇప్పుడు సమ్మర్ కి వింటర్ ద్వంద్వాలు కాదు, ఆపోజిట్స్ కాదు అవి. యాక్చువల్లీ సమ్మర్ కి వింటర్ కి గ్రెడేషన్ ఉందంటే, ఒక సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, వింటర్ లో తక్కువ ఉంటుంది. ఒకటి గ్రెడేషన్ ఇన్ టెంపరేచర్ ఉంది, కానీ అది ఆపోజిట్స్ అవి అనేది మన మనసులో ఉన్నటువంటి భావం. సో ద్వంద్వములకు నిర్ద్వంద్వ అంటే ద్వంద్వములను నిరాకరించి, అసలు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డ్యువాలిటీస్ నే రెఫ్యూట్ చేయమంటున్నారు. డ్యువాలిటీస్ అనేవి లేవు బయట జగత్తులో, డ్యువాలిటీస్ మన మనసులో ఉన్నాయి. బయట జగత్తులో కొండ లోయ అంటే హైట్ యొక్క గ్రెడేషన్ ఉంది. తక్కువ హైట్ ఉన్నది లోయ అవుతుంది, ఎక్కువ హైట్ ఉన్నది కొండ అవుతుంది. అది కొండ, ఇది లోయ అని పెట్టుకున్న పేర్లు, మనం పెట్టుకున్న పేర్లు. కానీ కొండ లోయ అవి వాటంతటా అవి సృష్టి పెట్టుకున్నటువంటి పేర్లు కాదు. సో ద్వంద్వములు నామరూపములలో ఉన్నాయి, నామరూపములు మన మనసులో ఉంటాయి. మనము కల్పించుకున్నటువంటివి నామరూపములు, కానీ జగత్తులో ఉన్నవి కాదు. సో నిర్ద్వంద్వ భవ అంటున్నాడు, అంటే ద్వంద్వములకు అతీతముగా ఉండుము. ఇంకా నిత్య సత్వస్థ, నిత్యము సత్వగుణములో ఉన్నాడు. అంటే నిత్యము ఆ నేను ఫలానా వ్యక్తిని కాదు అనేటటువంటి అవగాహన నిత్యము ఉండాలి. ఆ నిత్య సత్వస్థ, సాక్షిభావము నిత్యముగా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. దాన్ని ఏమంటారు, కభీ కభీ సత్వస్థ అందరూ, కదాచిత్ సత్వస్థ. ఆ ఎక్స్పీరియన్స్ మన అందరికీ కూడా ఉంటుంది. మనందరిలోనూ కూడా ఒక్కొక్కప్పుడు సత్వగుణం పెరుగుతుంది. ఒక్కొక్కప్పుడు సత్వగుణం పెరిగినప్పుడే మనము జీవితం యొక్క ఒడిదుడుకుల నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం. సత్వగుణము పెరగకపోతే అసలు జీవితంలో ఉండే అప్స్ అండ్ డౌన్స్ నుంచి ముందుకు వెళ్ళలేము, వాటిల్లోనే ఇరుక్కుపోయి ఉంటాం. అందులోంచి ముందుకి నడవగలుగుతున్నాము అంటే అప్పుడప్పుడు సత్వగుణము ప్రధానంగా ఉన్నప్పుడే ఆ జరిగిన నచ్చని వాటిని వదిలేసి ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ముందుకు వెళ్ళలేము అసలు. సో అప్పుడప్పుడు సత్వగుణము ప్రధానంగా అందరూ ఉంటారు, కానీ అలా కాదు. నిత్య సత్వస్థ భవ అంటున్నాడు, నిత్యము సత్వగుణ ప్రధానముగా ఉండమంటున్నాడు. ఇంకా ఇంకొకటి ఉంది అక్కడ, చాలా కష్టమైనది అన్నిటికంటే, నిర్యోగక్షేమ భవ. యోగక్షేమములు అంటే యోగక్షేమములకు కూడా అతీతముగా ఉండమంటున్నాడు. అంటే యోగక్షేమములు అంటే ఏంటి? యోగము అంటే ఇక్కడ ఈ యోగక్షేమముల కాంటెక్స్ట్ లో యోగం అనగా లేని దాన్ని సంపాదించుకుంటా. ఈ రోజు నా దగ్గర లెట్స్ సే మర్సిడీస్ కార్ లేదు, నేను మర్సిడీస్ కార్ సంపాదించుకుంటాను, అది యోగము అంటారు దాన్ని. అంటే లేని దాన్ని సంపాదించుకుంటా. క్షేమము అంటే సరే తర్వాత మర్సిడీస్ కార్ కొనుక్కున్నాను, అప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి జాగ్రత్తగా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని క్షేమము అంటారు. సో యోగము, క్షేమము, మనిషి యొక్క జీవితము ఈ యోగక్షేమములు ఏర్పాటు చేసుకోవడంలోనే అయిపోతుంది. 99.99% టైము ఎంతసేపు ఈ యోగక్షేమముల యొక్క హడావిడిలోనే అయిపోతుంది. ఏ లేనివి సంపాదించుకోవాలి, సంపాదించుకున్నవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అయితే యోగక్షేమ భవ అంటున్నాడు, యోగక్షేమములకు అతీతముగా ఉండుము అంటున్నాడు. స్వామి వివేకానంద చెప్తాడు ఒకసారి ఒక చోట ఎక్కడో, ఐ డోంట్ నో వేర్ మై నెక్స్ట్ స్క్వేర్ మీల్ కమ్స్ ఫ్రమ్. అంటే నెక్స్ట్ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ వస్తుందన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంది, ఎక్కడి నుంచో ఒకటి నుంచి వస్తుంది నెక్స్ట్ భోజనం అంటాడు ఆయన. అలాగా అది పినకిల్ ఆఫ్ వేదాంతిక్ అండర్స్టాండింగ్ అంటే అలా ఉంటుంది. సో నిర్యోగక్షేమ భవ అంటే యోగక్షేమములకు అతీతముగా ఉండుము
అంటున్నాడు. ఎందుకు అంటే యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అలా ఉండగలుగుతారో, ఎవరైతే నిర్ద్వంద్వముగా ఉండగలుగుతారో, ఎవరైతే నిత్య సత్వస్థులై ఉండగలుగుతారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అనే శ్లోకం రాబోతుంది. తర్వాత ఇక్కడే వస్తుంది. యోగక్షేమం వహామ్యహం అన్న శ్లోకం రాకపోతాను. అది ఎవరికి అప్లికబుల్? ఎవరైతే నిష్కామంగా ఉండగలుగుతారో, ఎవరైతే నిస్సంగత్వంతో వారి కర్తవ్య కర్మలను అనుష్ఠించగలుగుతూ ఉంటారో వారి యొక్క యోగక్షేమములు నేనే చూసుకుంటాను. అంటే ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే. ప్రతిదీ ఏది చేసినా కూడా, ఏ పని ఎంత చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏది చేసినా కూడా నిస్సంగత్వంతో ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగిన వాళ్ళకి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని అనే శ్లోకం కూడా రాబోతోంది. సో ఆ ప్రిన్సిపల్ యొక్క అండర్స్టాండింగ్ తో నిర్యోగక్షేమ భవ, యోగక్షేమములు గురించి నువ్వు చింత చేయకు అంటున్నాడు. యోగక్షేమములకు అతీతంగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు చేయంటున్నాడు. అలా ఉండాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందుకనే ఆత్మవాన్ అనుంది పక్కనే శ్లోకంలో. ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడు, అంటే అప్రమత్తముగా ఉండేవాడు, అలర్ట్ గా ఉండగలిగేవాడు, అంటే ధైర్యవంతుడు అని అర్థం. ఆ ధైర్యవంతుడు అనే కాంటెక్స్ట్ లో ఆత్మవాన్ వాడతారు. అంటే బోల్డంత దాన్ని ఏమంటారు, శాస్త్రము చెప్పిన వాక్యము మీద, ఆ నిస్సంగత్వం యొక్క ప్రిన్సిపల్ మీద బోల్డంత శ్రద్ధ ఉంటే అప్పుడు ఆ ఆత్మవంతులమై ఉంటాం, ఆ ధైర్యం ఉంటుంది. సో నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. సో వేదములో చెప్పినటువంటి కర్మల యొక్క ఫలములు, ఆ విషయములన్నీ కూడా త్రైగుణ్య విషయ, త్రిగుణాత్మకములైనవి. అంటే అవి పర్మనెంట్ కాదు అని. అది ఎంత గొప్పదైనా, బ్రహ్మలోకం ప్రాప్తి అయినా కూడా ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టవలసిందే. సో అందుకనే నువ్వు ఈ సైకిల్కి, ఈ జన్మ మరణములు అనే సైకిల్ కి అతీతముగా ఉండుము. నిస్త్రైగుణ్య భవ. ఆ కామ్యకర్మల యొక్క ఫలముల మీద దాన్ని ఏమంటారు, ఆసక్తి పక్కన పెట్టి నిస్త్రైగుణ్య భవ అర్జున. ఇంకా ద్వంద్వములను నిరాకరించి నిత్య సత్వస్థ, ఎప్పుడూ సత్వగుణ ప్రధానముగా ఉంటూ, అంటే తెలుసుకుంటూ ఉండడం, నేను ఈ శరీరం కాదు. ఇప్పుడు అలా ఉండగలిగామనుకోండి, కోపం వస్తుంది, అప్పుడు కూడా వస్తుంది కోపం, కానీ మీకు తెలుస్తూ ఉంటుంది నాకు కోపం వస్తుంది అని. అంత అటాచ్మెంట్ ఉండదు కోపంతో, లేకపోతే కోపం కన్జ్యూమ్ చేసేస్తుంది. ఆ సత్వగుణం ప్రధానంగా లేనప్పుడు, కోపం వచ్చినప్పుడు కోపంలో కన్జ్యూమ్ అయిపోతాం. ఆ కోపం ఎలా చేపిస్తే అలా చేస్తారు మనుషులు. కానీ కొంచెం సత్వగుణం ఉందనుకోండి, ఎక్కువ కోపం వస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది నాకు కోపం వస్తుంది అని. అప్పుడు కూడా తెలుస్తుంది, మరి ఏం పర్వాలేదు, అదే పోతుంది. 2 నిమిషాలు ఉంటాయి, 2 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు కామ్గా కూర్చుంటే అదే వెళ్ళిపోతుంది. ఆ ఫీలింగ్, ఆ భావము తగ్గుతుంది, కాస్త ఆ ఉద్రేకము తగ్గుతుంది, ఆ భావావేశము తగ్గుతుంది అని తెలుస్తూ ఉంటుంది. సో కాస్త వెయిట్ చేయగలుగుతాం, ఓకే వస్తుందిలే పోతుందిలే అని కాస్త వెయిట్ చేయగలుగుతాం. వెయిట్ చేసి అప్పుడు ఏం చేయాలో అది చేస్తాం. కానీ అది కాదు పాయింట్ ఏంటంటే, సత్వగుణ ప్రధానముగా ఉంటే ఈ సుఖ దుఃఖముల యొక్క ఒడిదుడుకులు అవి మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. కానీ అవి చాలా లూజ్ గా ఉంటాయి, అవి పట్టుకోవు గట్టిగా, అంటున్నట్టు ఉంటాయి. అలా ఉండగలుగుతాం. అలా ఉండమంటున్నాడు. నిత్య సత్వస్థ, అప్పుడప్పుడు కభి సత్వస్థ కాదు, నిత్య సత్వస్థ భవ. అలాగే నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఈ యోగక్షేమములు మీద చింత తగ్గించుకోమంటున్నాడు. ఎంతసేపు నేనేం సంపాదించుకోవాలి, నేనేమి కాపాడుకోవాలి అనే తపన నుంచి కొంచెము దానికి అతీతంగా ఉండమంటున్నాడు. అలా ఉండాలంటే కొంచెం మనసులో ధైర్యం ఉండాలి. సో ఆత్మవాన్ భవ, నిర్యోగక్షేమ ఆత్మవాన్. అది శ్లోకం యొక్క తాత్పర్యము, అర్థం. చూడండి ఎంత చక్కని భావం. దాన్ని శంకర్లు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదువుదాం శంకర్లు వాక్యాలు. త్రైగుణ్య విషయాః, త్రైగుణ్యం సంసారః విషయః. త్రైగుణ్యములు అంటే సంసార విషయం. సంసారములో అంటే జగత్తులో కనిపించే ప్రతిదానికి త్రైగుణ్యములని, ప్రతిదానికి మనము నామరూపములు పెట్టుకుంటాం, అవన్నీ త్రైగుణాత్మకములు. త్రైగుణ్య విషయాః, సంసారః విషయః. ప్రకాశయితవ్యః येषां ते వా వేదాః
వేదాః త్రైగుణ్య విషయాః. త్రైగుణ్య విషయాః సో సంసార విషయములను ప్రకాశయితవ్యః, ప్రకాశింపచేసేవి అంటే మనకి తెలిసేలా చేసేవి. ఏషాంతే వేదాః, ఏ ఏ వేదములో ఏ వాక్యములైతే ఇవి మనకి తెలిసేటట్టు చేస్తున్నాయో అవి త్రైగుణ్య విషయాః. ఇప్పుడు ఆ నిత్యం అగ్నిహోత్రం చేస్తే స్వర్గం లభిస్తుంది అన్నది మనకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లో లేదు కదా, అది వేదం చెప్తే తెలుస్తోంది. సో స్వర్గం ఒకటి ఉన్నది అన్న విషయం కూడా వేదం చెప్తే తెలిసింది. వేదం చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది? స్వర్గానికి వెళ్ళొచ్చి ఎవరినో చెప్పారా ఏమిటి? లేదు కదా. వేదం చెప్తే తెలిసింది స్వర్గం ఒకటి ఉన్నది అని. అని వేదము చెప్పింది కాబట్టి స్వర్గం ఒకటి ఉన్నదని తెలిసింది, అది ఉన్నదని నమ్ముతున్నారు. అయితే పలానా కర్మ చేస్తే వేదం స్వర్గానికి వెళ్తారు అన్నది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదుగా ఎవరికి. సో వేదం చెప్తే తెలుస్తున్నది, వేదం చెప్తే తెలుస్తున్నట్టు. అందుకని త్రైగుణ్య విషయాః వేదాః అంటే వేదము అడ్వర్టైజ్ చేస్తోంది స్వర్గం ఒకటి ఉంది అని. నీకు ఆ స్వర్గం కావాలంటే నువ్వు ఈ ఈ కర్మ చెయ్యి. బ్రహ్మలోకం అనేది ఒకటి ఉంది, నీకు ఆ బ్రహ్మలోకం కావాలంటే నువ్వు ఈ కర్మను చెయ్యి. ఈ విధంగా నువ్వు పుణ్యాన్ని సంపాదించుకో, ఇంత పుణ్యాన్ని సంపాదిస్తే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు అని చెప్తోంది వేదం. సో అవి ఆ వేదం చెప్తున్నట్టు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, వేదం చెప్పకుండా మనకి తెలియదు, వేదం చెప్తుంది కాబట్టి మనకి తెలుస్తుంది. 2, వేదం చెప్పిన ఎంత గొప్ప ఫలమైనా కూడా అది త్రిగుణాత్మకము. ఎసెన్షియలీ అది సంసారమే అవుతుంది కానీ ఆత్మస్వరూపము కాదు అనే విషయాన్ని చెప్పడం. సో అది త్రైగుణ్య విషయ. త్వం తు నిస్త్రైగుణ్యః భవ అర్జున. నిస్త్రైగుణ్యః భవ అర్జున. తు ఆన్ ది అదర్ హ్యాండ్, వేదం అయితే త్రిగుణాత్మకమైన విషయాల గురించి చెప్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ కానీ నీకు ఇన్స్ట్రక్షన్ ఏమిటి? మనకి ఇన్స్ట్రక్షన్ ఏమిటి? త్వం, నువ్వు నిస్త్రైగుణ్యః భవ, నిస్త్రైగుణ్యుడు కావుము అర్జున. అయితే నిస్త్రైగుణ్యః అంటే శంకర్లు చాలా చక్కగా సింపుల్ గా ఒక మాటలో చెప్పేశారు అర్థం. నిష్కామః భవ ఇత్యర్థః. నిష్కామః భవ ఇత్యర్థః అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ముందు ఎక్కడైనా వేరే శ్లోకాలకు వస్తుంది నేను అనుకోవడం. సో నిస్త్రైగుణ్యః అంటే నిష్కామః. చాలా సింపుల్ గా తేల్చేశారు ఆ మాటని. నిస్త్రైగుణ్యం, త్రిగుణములకు అతీతముగా ఉండుట అంటే ఏంటి? నిష్కామంగా ఉండుట, నిస్సంగత్వముతో ఉండుట. నిష్కామః భవ ఇత్యర్థః. తర్వాత నిర్ద్వంద్వః సుఖదుఃఖహేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వశబ్దవాచ్యౌ. అంటే ద్వంద్వములు అంటే చూడండి డెఫినేషన్. ద్వంద్వములు అంటే ఏమిటి? మనము కల్పించుకున్నటువంటి నామరూపములు. ఎటువంటివి? సప్రతిపక్షౌ పదార్థౌ అంటే ఒకదానికి ఒకటి అపోజిట్ గా అనిపించే పదార్థములు. అటువంటి పదార్థములను ద్వంద్వ శబ్దములతో నిర్దేశిస్తాము అంటున్నారు. పైగా ఎటువంటి ఆపోజిట్స్? సుఖదుఃఖ హేతు, అవన్నీ ద్వివచన శబ్దాలు. సుఖదుఃఖ హేతు అనేది ఉకారాంతము, హేతు ద్వివచనం అవుతుంది. శంభు అయినట్టు. సో గురు అంటే ఇద్దరు గురువులు అని అర్థం. అలాగే సుఖదుఃఖ హేతు ద్వివచనం. సుఖదుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్దవాచ్యౌ అంటే ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉండి మనకి సుఖదుఃఖములను కారణములు అయ్యే వాటిని ద్వంద్వములు అంటాము. అంటే ఇప్పుడు శీతము ఉష్ణము ఉన్నాయనుకోండి, వాటికి అలా పేర్లు పెట్టుకున్నాం మనం. అది ఒకదానికొకటి ప్రతిపక్షము, అది ఒకటి సుఖాన్ని ఇస్తుంది, ఒకటి దుఃఖాన్ని ఇస్తుంది అని మనం మనసులో నిర్ణయించుకుని పెట్టుకున్నాము. అందుకుని అవి ద్వంద్వములు అయ్యాయి. ఇన్ రియాలిటీ అవి ద్వంద్వములు ఏం కాదు. అవి ఇట్స్ గ్రేడేషన్ ఆఫ్ టెంపరేచర్ చెప్పుకున్నాం ఇంతవరకు. దానికి ఎగ్జాంపుల్ కూడా దృష్టాంతం కూడా చెప్పుకున్నాం. సో వాటి యథార్థ స్వరూపము ద్వంద్వములు కాదు, మన మనసులో మాత్రము అవి ద్వంద్వములై కూర్చున్నాయి. తతః నిర్గతః నిర్ద్వంద్వః భవ. దేర్ఫోర్ వాటిని నిరాకరించి నిర్ద్వంద్వః భవ, వాటిని ఆ ద్వంద్వములను నిరాకరించి నిర్ద్వంద్వః భవ. త్వం నిత్యసత్వస్థః
సత్వస్థః సదా సత్వగుణాశ్రితః భవ. సదా సత్వగుణాశ్రితః భవ. సో సదా శ్రితః భవ, ఎప్పుడూ కూడా సత్వగుణ ప్రధానముగా ఉండుము అంటున్నాడు. అప్పుడప్పుడు కాదు, కదాచిత్ సత్వగుణ ప్రధానం కాదు, ఎప్పుడు కూడా. ఎప్పుడు కభీ కభీ సత్వగుణం కంటే ఎప్పుడూ కూడా సత్వగుణములో ఉండుము అంటున్నాడు. అంటే నేను సాక్షిని అనేటటువంటి భావములు, దానికి కూడా సాక్షి. మనకి భావావేశం వస్తుంటే భావావేశం వస్తోంది అని అన్ని సాక్షిగా ఉండగలగాలి. అంటే అది గుర్తించాలి అంతే. అదేమి అంత కష్టమైన పని కాదు, కానీ మనకి తెలుస్తూనే ఉంటుంది. మనకు కూడా ఉంటుంది ఆ అనుభవము, దాన్ని పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు భావావేశము వస్తున్నది, కొంతసేపు అయితే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కష్టమైన టైం నడుస్తోంది, ఓకే, దట్ ఈస్ ఫైన్. కొన్నాళ్ళు కొంత వెయిట్ చేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అది తగ్గుతుంది. అంటే మనం ఏం చేయాలో అది చేయాలి. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసుకోకూడదని కాదు, వెళ్ళాలి, డాక్టర్ చెప్పిన పనులు చేయాలి. కాకపోతే పెద్ద టెన్షన్ పడిపోకూడదు, ఎందుకంటే శరీరం అన్న తర్వాత జ్వరం వస్తుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు వేస్తే జ్వరము తగ్గుతుంది. సో అది వస్తుంది పోతుంది. సో అందుకని నిత్య సత్వస్థ అంటే ఇది ఇలాగే, ఇది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దీనికి మనము అంత టెన్షన్ పడక్కర్లేదు. మనం చేయాల్సిన పని ఏదో అది చేయాలి అంటే అది తెలుసుకుని సదా సత్వగుణాశ్రితః భవ. తథా నిర్యోగక్షేమః. నిర్యోగక్షేమః. ఆ యోగక్షేమంలోనే డిఫైన్ చేస్తున్నారు. అనుపాత్తస్య ఉపాదానం యోగః. అనుపాత్తస్య ఉపాదానం యోగః. ఉపాదానం అంటే సంపాదించుకోవడం, అనుపాత్తస్య అంటే లేనిదానిని సంపాదించుకోవడం యోగః. యోగమునకు అంటే ఈ కాంటెక్స్ట్ లో యోగం అంటే యోగాసనాలు అన్నట్టు అని పేరున్నట్టు, యోగము అంటే యూనియన్ అనే అర్థం వచ్చినట్టు, యోగము అంటే చాప్టర్ అని ఇక్కడ భగవద్గీత పుస్తకంలో యోగ అంటే ఒక చోట చాప్టర్ అని పేరు. సర్వకర్మ సన్యాస యోగ అని చాప్టర్ కి పేరు, అంటే ఆ అధ్యాయానికి పేరు. అలాగా యోగమునకు ఇక్కడ ఈ యోగక్షేమముల కాంటెక్స్ట్ లో యోగమునకు అర్థము అనుపాత్తస్య ఉపాదానం యోగ, లేని దాన్ని సంపాదించుకున్నట యోగము. ఉపాత్తస్య రక్షణం క్షేమః. ఉపాత్తస్య రక్షణం క్షేమః. క్షేమము అంటే డెఫినేషన్ ఉన్నదాన్ని కాపాడుకోవడం, లేనిదాన్ని సంపాదించుకోవడం యోగము, సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడము ఉపాత్తస్య రక్షణం. అంటే ఏది సంపాదించుకున్నామో దాని యొక్క రక్షణము క్షేమ. మన లైఫ్ అంతా ఈ వీటిల్లోనే అయిపోతుంది, యోగము క్షేమము, యోగము క్షేమము, యోగము క్షేమము. దాంట్లోనే సంపాదించుకోవడం, దాన్ని కూడబెట్టుకోవడం, కాపాడుకోవడం, దాంతోనే అయిపోతుంది జీవితకాలం. ఒక జీవితకాలం, కొన్ని జీవితకాలాలు దానికే అయిపోతాయి. సో ఆ యోగక్షేమములను పక్కన పెట్టమంటున్నాడు. యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర. ఎందుకు యోగక్షేమాలని పెట్టాలి అంటే చూడండి, చక్కగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట ఒకటి చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? యోగక్షేమ ప్రధానస్య, యోగక్షేమములే ప్రధానముగా ఉన్నవానికి, అంటే జీవితం అంటే యోగక్షేమములే అని అని మనందరము కూడా ఒక స్టేజ్ లో అనుకునే ఉంటాం. ఇప్పుడు కొంత తగ్గి ఉండొచ్చు, కానీ ఒక స్టేజ్ లో ఇదే ప్రధానము అని అనుకుని ఉంటాం జీవితంలో. యోగక్షేమములే ప్రధానం, జీవితం అంటే అంతే. యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర. శ్రేయస్సునందు ప్రవృత్తి కష్టం అవుతుంది. దుష్కర అంటే కష్టమే కాదు, అసాధ్యము. శ్రేయసి అంటే మోక్షం, అంటే ఫ్రీడమ్, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, దానికి శ్రేయసి అని పేరు. అంటే స్ట్రెస్, ఒత్తిడి లేకుండా ఉండగలగడం, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలగడం, అది శ్రేయస్సు అంటే. శ్రేయసి ప్రవృత్తి దుష్కర. యోగక్షేమములే ప్రధానముగా పెట్టుకున్న వాడికి శ్రేయస్సు ఉండదు. దుష్కర అంటే అసాధ్యమని అర్థం, చేయడం చాలా కష్టమైపోతుంది. యోగక్షేమముల సైకిల్లో చిక్కుకున్న వ్యక్తికి మనసు ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు. మానసిక ప్రశాంతత అనేది ఇంపాసిబుల్. దుష్కర అంటే ఇంపాసిబుల్ అని. చూడండి ఎంత తిరుగులేని మాట అది. దాన్ని మనకి నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, కానీ మనం దాంతో ఒప్పుకోవచ్చు, కానీ రియాలిటీ అది. యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర. అందుకని ఇత్యతః నిర్యోగక్షేమ భవ.
నిర్యోగక్షేమః భవ. అందుకని యోగక్షేమములకు అతీతంగా ఉండును. అతీతంగా ఉండి, కోరికలకు అతీతంగా ఉండి, నీ కర్తవ్య కర్మను, నీ డ్యూటీను చేయము అంటున్నాడు. ఆత్మవాన్ ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ. అప్రమత్తశ్చ భవ. అంతేకాకుండా అది చేయాలంటే అప్రమత్తంగా ఉండాలి, alert గా ఉండగలగాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనసు యోగక్షేమంలోకి లాగేస్తుంది. ఎప్పటికప్పుడు మనసు భయపెడుతుంది. అవి చూసావా, ఇప్పుడు సంపాదించుకోకపోతే అలాగా రేపు పొద్దున్న ఎంత సంపాదించుకున్నా ఇప్పుడు రిటైర్మెంట్ లో ఏం చేస్తాం? రిటైర్ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? 3 పూట్ల తినగలుగుతామా? అప్పుడు ఇల్లు ఉంటుందా? అప్పుడు ఏమైనా చేయగలుగుతామా? ఇదే ఇందులోకే లాగేస్తూ ఉంటుంది మనసు. ఎంత అందుకని అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి, అందులోంచి బయటకు రాగలుగుతూ ఉండాలి. వస్తుంది, మరేం పర్వాలేదు, ఏదో ఒకటి చూసుకుందాం అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ, ఈ ఇంత జగత్తుని ఆర్గనైజ్ చేసినటువంటి ఆ మహాశక్తి మనకి 3 పూట్ల ఫుడ్ తిండి ఏర్పాటు చేయలేదా అన్నటువంటి ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే మనం పనులు చేయడం మానేయడం కాదు, మనం చేయాల్సింది మనం చేస్తాం, టైంకి ఏం చేసుకోవాలో అదే కనిపిస్తుంది అనేటటువంటి ఒక మానసికమైనటువంటి ధైర్యం. దానికే అటువంటి ధైర్యవంతునికి ఆత్మవంతుడని పేరు సంస్కృతంలో. అందుకని ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ. ఏషః తవ ఏషః తవ ఉపదేశః ఉపదేశః స్వధర్మం అనుతిష్ఠతః. స్వధర్మం అనుతిష్ఠతః. ఇది నీకు చెప్తున్నటువంటి ఉపదేశం, అర్జునునికి చెప్తున్నటువంటి ఉపదేశము. ఏషః ఇది తవ ఉపదేశః, ఇది నీకు ఏమిటి ఉపదేశము? స్వధర్మం అనుతిష్ఠతః. సో అందుకని అయ్యో నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళందరినీ ఇప్పుడు యుద్ధంలో చంపేస్తానా, అంత శోకము, అదంతా నాకెందుకు, ఈ పాపం ఎంత నాకెందుకు, ఈ పాపం నాకే చుట్టుకుంటుంది, వీళ్ళందరినీ చంపేసిన పాపము, అందుకని నేను వదిలేసి పోయి సన్యాసం తీసుకుంటాను అని ఈ మాటలన్నీ పక్కన పెట్టి నీ స్వధర్మము నీవు చెయ్యి అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాటలు. ఏషః తవ ఉపదేశః స్వధర్మం అనుతిష్ఠత. చక్కగా లేచి నుంచుని నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ డ్యూటీ. స్వధర్మము అంటే నీ డ్యూటీ ఏది ఉందో అది చెయ్యి. చదువుదాం శ్లోకం ఒకసారి. త్రైగుణ్య విషయా వేదా త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. అక్కడ వేద అన్న చోట మనము సంధి విడగొడితే విసర్గ వస్తుంది. వేదాహ అది అక్కడ పదము వేదాహ, అక్కడ సంధిలో విసర్గ పోయింది, అందుకని త్రైగుణ్య విషయ వేద అని ఉంది. కానీ ఆపినప్పుడు మాత్రం అక్కడ విసర్గ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిర్యోగక్షేమ ఆత్మవాన్, అక్కడ కూడా విసర్గ ఉంది, అది ఆ పక్కన ఆ ఉంది కాబట్టి సంధిలో విసర్గ లోపించింది. సో మనం విడివిడిగా చెప్పుకుంటే మాత్రము అక్కడ కూడా నిర్యోగక్షేమ అని చెప్పుకోవాలి. అలాగే వేద దగ్గర ఆపినప్పుడు వేదాహ అని చెప్పుకోవాలి. అది ఈ శ్లోకం. ఇంకొక మంచి శ్లోకం ఉంది ఈ నిస్త్రైగుణ్యోపనిషత్తులోనే, అది శ్లోకం అనేసి ఆపుదాం. యావానర్థ ఉదపానే యావానర్థః ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మణస్య విజానతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.